ఇదివరకు రోజుల్లో మన స్కూల్లో కానీ లేకపోతే బయట ఎక్కడైనా సరే ఏదైనా తప్పు చేస్తూ కనిపించామనుకోండి, మన ఇంటి పక్కన వాళ్ళకో ఎవరికైనా సరే అలా కనిపించినప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చి వెంటనే మీ అమ్మాయి ఇలా చేస్తుంది, లేకపోతే మీ అబ్బాయి ఇలా చేశాడు అని చెప్పి మన పేరెంట్స్కి చెప్పేవాళ్ళు. మన పేరెంట్స్ అది విన్న వెంటనే మనల్ని అడగడం కూడా అడిగేవాళ్ళు కాదు, కానీ ముందు లాగిపెట్టి ఒకటిచ్చి దెబ్బతో సెర్చ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న రోజుల్లో మనం ఎవరినైనా పిల్లల్ని మనకి బాగా తెలిసిన వాళ్ళని చూడరాని ప్రదేశాలు చూసినా, లేకపోతే వాళ్ళు ఉండాల్సిన ప్లేస్ అది కాదని తెలిసి మనం ఇంటికి వచ్చి మీ పిల్లలు ఇలా కనిపించారు, కొంచెం అట్లా వెళ్ళొద్దని చెప్పండి అని చెప్పి మనం చెప్పామే అనుకోండి, వెంటనే ఇప్పుడు పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారంటే వాళ్ళు తప్పు చేయడం తప్పు కాదు, వాళ్ళని క్వశ్చన్ చేయడం తప్పు అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు. పిల్లలకి ప్రైవసీ ఉంది అన్నట్లు అంటున్నారు. కానీ క్వశ్చన్ చేయాల్సినప్పుడు కూడా చేయాల్సిన అవసరం పేరెంట్స్గా మనకు ఉంది కదా అన్నది మర్చిపోతున్నారు. ప్రైవసీ ఇవ్వాలి, కానీ అంత ప్రైవసీ ఇచ్చేసేస్తే ఫ్యూచర్లో మనమే బాధపడతామేమో కదా. కొంచెం ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు మన పిల్లల గురించి ఫస్ట్ మనం తీసుకొని అవునా కాదా అని చెప్పి మనం కూడా చూసుకోవాలి. ఎదుటి వాళ్ళు ఏదో చెప్పారని మొహం ఇంత లావు పెట్టుకొని వాళ్ళ వైపు చూడకుండా ఉండడం కరెక్ట్ కాదు కదా. మన పిల్లల గురించే కదా ఎవరు చెప్పినా సరే. సో అది కరెక్ట్ కాదా అవునా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి.